తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థికపరమైన లావాదేవీలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. అది వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఆర్థిక పరంగా వీళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉందనమాట. అయితే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా ధన నష్టము, శారీరక అలసట కలిగే అవకాశము, కొంతమందికి చోర భయం కూడా, అంటే ప్రయాణాల్లో మీ వస్తువులు పోవడం కానీ, లేదు అంటే ధనం పోగొట్టుకోవడం కానీ, లేదా అంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇలాంటివి పోయే పరిస్థితి గోచరిస్తోంది. తప్పదు అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని మరి మీరు ప్రయాణం చేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశము, చిలికి గాలివాన అన్నట్టుగా చిన్న మాటలు పెద్దగా దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు భార్య అయినా భర్త అయినా స్తబ్దుగా ఊరుకోండి. దేనికి ఇగోలు పెట్టుకోవడము, యాటిట్యూడ్ పెట్టుకోవడం చేయకుండా సమన్వయ ధోరణితో చాకచక్యంగా ఈ ఒక్కరోజు మెలగండి. దీంతో పాటు పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి, అది నిర్మాణ పనులు కావచ్చు, లేదా గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, ఇలాంటివి మీరు ఏదైతే అని అనుకుంటారో ఇంపార్టెంట్ పనులు ఆటంకమయ్యి ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి కొత్తగా ఏ పని పెట్టుకోకండి. గతంలో ఉన్న వాటిని ఈ ఒక్క రోజుకు వదిలేసి తదుపరి దినం నుంచి మీరు ప్రయత్నం చేసినట్టయితే సజావుగా సాగిపోయే అవకాశం ఉంది. అయితే ధార్మిక కార్యక్రమాలలోనూ, పూజా కార్యక్రమాలలోనూ పాల్గొనే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆస్తి వివాదాల్లో, అంటే మీరు గతంలో కనుక కోర్టు పరంగా కానీ, కేసుల పరంగా కానీ, ఏదైనా ఆస్తికి సంబంధించి అన్నదమ్ముల మధ్య కావచ్చు, దాయాదుల మధ్య కావచ్చు, స్థిర చరాస్తుల కోసం మీరు ఏదైనా కోర్టులో వేసి ఉంటే అవి ఇటూ తేలక అటూ తేలక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మరికొన్ని సంవత్సరాల పాటు ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీనితో మీకు అది ఒక గందరగోళ పరిస్థితిగాను, ఎటూ తేలని పరిస్థితిగాను గోచరించి, తద్వారా మనశ్శాంతి లోపించి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఇన్నాళ్ళు ఎలా వదిలేశారో ఈరోజు కూడా దాని గురించి ప్రస్తావన కానీ, ఆలోచన కానీ చెయ్యకపోవడమే మంచిది. అయితే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా ఈరోజు సమస్యలు వచ్చే అవకాశము, నష్టాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. అది మీ వలన, లేదా అంటే మీ ఆపోజిట్ వాళ్ళు, అంటే మీ యొక్క ప్రత్యర్థుల వలన, లేదు అంటే మీ కింది ఉద్యోగస్తుల వలన, ఎవరి వలనైతేనేమి మీరు ఈరోజు సమస్యల్లో చిక్కుకోవడము, కొన్ని వస్తువులు నష్టపోవడము జరుగుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ పరంగా పారిశ్రామికవేత్తలకు వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చేర్పులు మీరు చేసుకోవాలి. పాత పద్ధతుల్లోనే కాకుండా కొత్తగా ఏదైనా రాజకీయ పరంగా అంటే కొత్తగా ఏదైనా ప్రజలకు చేద్దామనే ఆలోచన, పారిశ్రామిక పరంగా అంటే టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్స్ కానీ, మీ ప్రోడక్ట్స్ కొత్తవి ఏవైనా ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇలాగ ఏదైనా కొత్తగా చెయ్యడానికి ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నం చేయండి. అది ఉత్తర మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అన్ని రంగాల్లో, అంటే చిత్ర పరిశ్రమలో ఉండే 24 ఫ్రేమ్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా నిరుత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఈ ఒక్కరోజే జాగ్రత్తగా ఉండండి. అప్పుల జోలికి వెళ్ళకండి. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మహిళలకు కీలకమైన సమాచారము అందబోతోంది. అంటే మీరు వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా, లేదు అంటే కనుక ఏదైనా కొనుక్కోవడానికి, అంటే స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి, ఇలాంటి ప్రయత్నాలు మీకు సక్సెస్ని సాధిస్తాయి. కానీ ఒక శుభవార్త, కీలకమైన వార్త మీరు బంధువుల నుంచి కానీ, మరెక్కడి నుంచైనా కానీ అందుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు సంతోషంగా స్వీకరించండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలిరంగు వర్ణం. కాబట్టి ఈ ప్రతికూలతను కలిగించే వస్త్రాలను మీరు ఏ కీలకమైన పనికి గాని, లేదంటే ముఖ్యమైన పనికి గాని వేసుకుని వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు పసుపు, గులాబీ వర్ణం. కాబట్టి మీరు కీలకమైన పని ఏది చెయ్యాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణుమూర్తి ఆలయ సందర్శనంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ నోటితో చెయ్యడం కానీ, లేదా వినడం కానీ తప్పనిసరిగా చెయ్యండి. మాకు అది కుదరదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు అనంత, అచ్యుత, గోవింద ఈ 3 నామాలు తప్పనిసరిగా 108 సార్లు
చదవవలసిందే. దీనికి ఇంకా ప్రత్యామ్నాయం లేదు. చిన్నవే కదా, 3 కదా, తప్పనిసరిగా అనుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చించేస్తారు. ఆ చర్చలు కూడా సక్సెస్ అయ్యే అవకాశము, నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. సత్వరమే నిర్ణయాలు తీసుకోండి. సన్నిహితులతో మీరు ఎవరైతే నమ్మకస్తులు అని అనుకుంటారో వారితో మాత్రమే మీరు ఏ విషయాన్నైనా చర్చించండి. సన్నిహితులే కదా అని చెప్పి అందరితోనూ కనుక చెప్పుకున్నట్టయితే కొంతమంది మీకు వ్యతిరేకతను తెలియపరిచే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించండి. భూములు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. దానికి తగిన ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులు కలుసుకునే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. కాంట్రాక్టులకు ఊహించని విధంగా మీకు లాభాలు వచ్చే అవకాశము, కొత్త కాంట్రాక్టుల మీద సిగ్నేచర్ చేయాలన్నా లేదా ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈరోజు మంచి రోజు కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే మరొక విషయం, వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టుకోవడానికి లేదా విస్తరణ కోసం కానీ, లేదు అంటే కనుక కొత్త కొత్త ప్లాన్స్ ఏదైనా వెయ్యాలన్నా, అనుబంధ సంస్థలను స్థాపించాలన్నా, లేదు అంటే కనుక కొత్త భాగస్వామ్య ఒప్పందానికి అంటే పాతది రద్దు చేసుకుని కొత్త భాగస్వామ్యానికి ఈరోజు మొదలు పెడదాము అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం ఇది. ఈరోజు వృధా చేసుకోకండి. ఉత్తరోత్తర మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరభ్యంతరంగా ఈరోజు ఏ పని చేద్దామన్నా వ్యాపార నిమిత్తంగా తక్షణమే చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంటు అంటే ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా టెంపరరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈరోజు శుభవార్త వినడము అంటే మీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశంతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. అయితే మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కానీ లేదంటే ఉద్యోగం వేరే రంగంలోకి మారదాము, ఈ ఉద్యోగం వదిలేసి లేదా ఇంకొక ప్రయత్నాలు ఏవైనా చేద్దాము అని అనుకునే వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము. ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. రాజకీయ పరంగా పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. రాజకీయ పరంగా మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి కానీ లేదా సైన్సు, గణితము, మార్కెటింగు, టెక్నాలజీ ఈ రంగంలో చదువుకునే విద్యార్థులకు ఈరోజు చక్కని అవకాశము. మీరు ఏ కోర్సులు నేర్చుకోవాలన్నా, విదేశాలు వెళ్ళడానికి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఈరోజు సమస్య పోయి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్న కొంతమంది మహిళలకు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా ఒత్తిడులు కనబడుతున్నాయి కాబట్టి అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయితే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రము ఈరోజు అసలు ఆ ప్రయత్నాలు పెట్టుకోకండి. కలిసి వచ్చే అవకాశం కనపట్టలేదు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రము కలిసి వస్తుంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి స్వామివారి ఆలయ దర్శనం చేసి అక్కడ అభిషేకం చేసుకుని మీ సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక పుత్ర సంతానం కలిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఆ ప్రయత్నాలు సంతానం కోరేవారు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, గులాబీ రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. అయితే మీకు చెప్పదగిన దైవారాధన, నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అంగారకుడికి సంబంధించినటువంటి దానం కానీ, పూజ కానీ, లేదు అంటే కనుక హోమం కానీ చేయించుకునే స్తోమత ఉన్నవాళ్ళు చేయించుకున్నట్టయితే కనుక దానికి సంబంధించిన దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సంతానం కోసం ఇందాక నేను చెప్పినట్టుగా తప్పనిసరిగా వారికి మాత్రమే స్పెషలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయండి. అభిషేకం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారు ఉద్యోగ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. కీలకమైన రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము జరిగే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు
ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము, మీరు గతంలో చేసిన తప్పిదాలు ఏవైనా ఉంటే కనుక ఆ తప్పిదాలకు ఈరోజు బయటపడే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగస్తులైనా, వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా మీ కాంపిటీటర్స్‌ను ఈరోజు ఎదుర్కొనే అవకాశము, అంత ధైర్యము, అంత శక్తి మీకు ఈరోజు కలుగుతాయి. మీలోని ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కానీ వెంటనే వారిని నమ్మే ప్రయత్నం చేయకండి. దీనితో పాటు మీ యొక్క రహస్యాలను కానీ, మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ వారితో షేర్ చేసుకునే ప్రయత్నం చెయ్యకండి. రాబడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. శుభకార్యాలు చేసేందుకు తగిన ధనము ఈరోజు సమకూరే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు తొలగిపోయి ఇందాక చెప్పినట్టుగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి టెన్షను పెరిగి ఈ ఉద్యోగం వదిలేద్దామా అన్న స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అది ఎవరు ఏంటనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఉద్యోగం మానేసే ప్రయత్నం అయితే మీరు చెయ్యకండి. ఈ ఒక్కరోజే కదా, తదుపరి నుంచి మళ్ళా మంచిగానే ఉంటుంది కాబట్టి నిరాశకు లోనవ్వకండి. హేస్టీ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టుకోవడానికి, వ్యాపార విస్తరణకు, పారిశ్రామిక విస్తరణకు, విదేశాలలో టైఅప్ పెట్టుకోవడానికి, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యవహారాల్లో ఏదైనా చేయడానికి అన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కని శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కళాకారులకు అనుకూలమైన సమయము. నూతన ఉత్సాహంతో పాటు కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. విదేశాలు వెడతారు. అక్కడే స్థిరపడే అవకాశము గోచరిస్తోంది. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలకు కానీ, లేదా అంటే ఏదైనా ఉద్యోగాల కోసం కానీ, లేదా కొత్త కోర్సులకు కానీ మీరు అంటే అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, లేదా ఆ వైపు ఆలోచించడం కానీ చేసి ఉంటే కనుక ఈరోజు తక్షణమే ఆ ప్రయత్నాలు చేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మహిళలకు సన్మానాలు, సత్కారాలతో పాటు కుటుంబంలో గౌరవ మర్యాదలతో పాటు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు మీ వంతు కృషి చేస్తారు. స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తారు. దీంతో పాటుగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉండిపోయి మాకు ఇంక తీర్పు రాదు అన్న కోర్టు కేసులు కూడా మహిళల పేరు మీద ఎవరైనా కనుక చేసి ఉంటే గతంలో మీ పేరు మీద ఆ తీర్పు వచ్చే అవకాశము, ఆ ఆస్తులు మీకు దక్కే అవకాశము గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసినా, వివాహం కోసం ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోండి. తర్వాత మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు గులాబీ రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ఏ కీలకమైన పనికి వెళ్ళినా దాన్ని అస్సలు ధరించకండి. ప్రతికూలతలు ఎదురవుతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చిన్న బెల్లం ముక్కను కానీ, లేదు అంటే మోదకాలను కానీ మీరు నైవేద్యంగా గుళ్ళో కానీ, లేదా మీ గృహంలో కానీ చేసుకున్నట్టయితే, ఆ స్వామికి సమర్పించినట్టయితే కనుక మీకు ఏదైనా అడ్డంకులు అనిపించినా, బాధ అనిపించినా, కష్టము అనిపించినా, జరగలేదు అని నిరాశ చెందినా అవన్నీ ఈ గణపతి అనుగ్రహం వల్ల తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. తరువాత ఆర్థిక పరిస్థితిలో గందరగోళం స్థితి కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే ఈరోజు అస్సలు పెట్టుకోకండి. ఇచ్చే ఉన్నా, ఏదన్నా మీరు పుచ్చుకునే ఉన్నా ఇలాంటివి ఈరోజు పెట్టుకోకండి. కొంచెం గందరగోళంగా కనబడుతోంది. వ్యాపారస్తులైనా సరే, లేదా ఉద్యోగస్తులైనా సరే, ధనపరంగా ఏ ట్రాన్సాక్షన్స్ ఈరోజు మీకు కలిసి వచ్చే స్థితి లేదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి సహాయము, శుభవార్త 2 మీకు అందుతాయి. కాంట్రాక్టులు చేజారిపోయే పరిస్థితి, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. మరుసటి రోజు ప్రయత్నం చేయండి. ఆలోచనలు నిలకడగా ఉండక 4 రకాల దారులు పట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీ ఆలోచన సరిగా లేనప్పుడు ఏ ప్రయత్నం పెట్టుకోకండి.
స్తబ్దుగా ఊరుకోండి. వారి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి స్ట్రెస్ ఎక్కువయ్యి, ఒత్తిడులు ఎక్కువయ్యి మీకు మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదా అంటే రుణాలు తీసుకున్న వారి దగ్గర నుంచి కావచ్చు, ఒకంత ఒత్తిడి కలిగి మానసిక అశాంతితో పాటు రుణం మీద రుణం చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజు ఏ పని పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కూడా చిక్కులొచ్చే అవకాశం ఉంది. వీరు కూడా ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు కొంతమంది కొన్ని ఇబ్బందులకు గురవడము, అవమాన పాలకు అవ్వడము, ఇలాంటివి విపరీత చర్యలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. నిర్మాతలు పెట్టుబడులు పెట్టకండి. డైరెక్టర్లు కొత్త ప్రాజెక్ట్ని ఈరోజు ఏమీ తీసుకోకండి. అయితే విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితము ఈరోజు కనిపించదు. కొంతమంది సెలక్షన్ అంటే క్యాంపస్ సెలక్షన్స్లో ఫెయిల్ అయ్యే అవకాశము, అంటే వారిని రిజెక్ట్ చేసే అవకాశం కనపడుతోంది. నిరాశ చెందకండి. అయితే మహిళలు కొంత నిరాశ చెందుతారు. మీరు ఏ పని తలపెట్టినా అవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎటువంటి పని పెట్టుకోకండి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఏ రంగంలోనూ కలిసి రాని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నాలు పెట్టుకోకండి. మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు కాఫీ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి దీన్ని ధరించే ప్రయత్నం ఈరోజు చేయకండి. మీకు చెప్పదగిన స్తోత్రం కానీ లేదా దైవారాధన కానీ అమ్మవారిని ఆరాధన చేయండి. దుర్గామ్మవారి ఆలయ సందర్శనము దగ్గరలో ఉంటే చేసుకోండి. లేదు మాకు దూరంగా ఉంది అని అనుకుంటే కనుక అమ్మవారి స్తోత్ర పారాయణ చేసి ఎర్రని పువ్వులు ఆ తల్లికి అయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.